తెలంగాణ ప్రభుత్వం వ్యవస్థలో ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోంది. తాజాగా వాహనాలకు సంబంధించిన ఒక సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై లోతుగా అధ్యయనం చేసిన ప్రభుత్వం వాహనదారులకు సంబంధించి ఒక జీవో విడుదల చేసింది. అదేమిటంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మీ వాహనాన్ని మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు? ఏప్రిల్ 2019 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేయించారా? అయితే మీ వాహనాన్ని పాత వాహనం కింద లెక్కిస్తారు. ఇలాంటి వాహనాలకు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు HSRP నిబంధనలకు బాధ్యులవుతారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ HSRP ఏర్పాట్లు చేసుకోవాలి. లేదంటే ప్రభుత్వ కఠిన నిబంధనలకు మీరు బాధ్యులవుతారు. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు దేనికి అంటే భారత్ లో వాహనాల భద్రత, భరోసా, రోడ్డు భద్రతను పెంచడానికి కేంద్రం HSRPని తెచ్చింది. ఈ నెంబర్ ప్లేట్లు గల వాహనదారులు నేరాలు చేస్తే వారిని గుర్తించడం తేలికవుతుంది. తద్వారా నేరాలకు బ్రేక్ వేయడానికి వీలవుతుంది. అలాగే ఈ నంబర్ ప్లేట్లలో నకిలీ, ట్యాంపరింగ్ వంటివి చేయడానికి కుదరదు. అందువల్ల వాహనదారులు పూర్తి భద్రతతో వాహనాలు నడుపుకోవచ్చు. వాహనాలకు HSRPని అమర్చేందుకు 2025 సెప్టెంబర్ 30 వరకు తెలంగాణ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వును స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎకాస్ రాజ్ బుధవారం జారీ చేశారు. ఇలాంటివి వస్తూనే ఉంటాయి అని తేలిగ్గా తీసుకోవద్దు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ తెలిపారు. కేంద్రం కూడా ఈ విషయంలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తోంది. అందువల్ల వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమస్యల్లో చిక్కుకుంటారు. సుప్రీంకోర్టు 2024 నవంబర్ 4న హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు సంబంధించిన ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్త రూల్స్ తెచ్చింది. వాటిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నిబంధనలను తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రెడీ చేశారు. తాజాగా విడుదలైన HSRP తయారీ కంపెనీలు, వాహన ఓనర్లకు విడివిడిగా గైడ్లైన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం వారు వ్యవహరించాల్సిందే. మీరు మీ వాహనానికి HSRP చేయించుకోవాలి అనుకుంటే మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం మీరు మీ వాహనానికి HSRP చేయించుకోవాలి అనుకుంటే మీరు అధికారిక పోర్టల్ను సంప్రదించాలి. 2 వీలర్కు 320 నుంచి 380 దాకా ఫీజు ఉంటుంది. 4 వీలర్కు 590 నుంచి 700 ఫీజు దాకా ఉంటుంది. వాణిజ్య అవసరాలు వాడే వాహనాలకు ఫీజు 600 నుంచి 800 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏ ఏరియాల్లో నంబర్ ప్లేట్ సెట్ చేస్తారో వివరాలు ఉంటాయి. ఆ ప్రకారం వాహనాన్ని తీసుకెళ్లి సెట్ చేయించుకోవచ్చు. సెప్టెంబర్ 30 తర్వాత వాహనాలకు కొత్త రూల్స్ వస్తాయి. అంటే నకిలీ HSRP ప్లేట్లతో తిరిగే వాహనాల్ని పట్టుకొని ఫైన్లు వేస్తారు. అలాగే అలాంటి వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇన్సూరెన్స్ అప్లై చేయడానికి వీలవ్వదు. అంతేకాదు HSRP సెట్ చేసిన తర్వాత కంపెనీలు ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు. అందువల్ల వాహనానికి ఆ నంబర్ ప్లేట్ ఉందో లేదో ఈజీగా తెలిసిపోతుంది. ఆ ప్లేట్ లేకపోతే ఫోటో ఉండదు. ఫోటో లేకపోతే అలాంటి వాహనాన్ని పోలీసులు గుర్తించి తనిఖీ చేయడానికి వీలవుతుంది. అందువల్ల రూల్స్ ప్రకారం ఈ నెంబర్ ప్లేట్లు సెట్ చేయించుకోవచ్చు. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది.